పోలవరం నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. అందులో ఎదురవుతున్నటువంటి సాంకేతిక సమస్యలను అధిగమించి ప్రాజెక్టును పనులు వేగవంతం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో వచ్చేదంతా కూడా వరదల సీజన్, అలాగే నిర్వాసితుల సమస్యలు కూడా అనేకమైన ఉన్నాయి. వీటిపైన మనతో మాట్లాడేందుకు జనసేన నుంచి పోలవరం ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి చిరి బాలరాజు ఉన్నారు. సార్ చెప్పండి, పోలవరం ప్రాజెక్టు ఏ పరిస్థితుల్లో ఉందని మీరు భావిస్తున్నారు? ఎప్పటికీ పూర్తయ్యేటటువంటి అవకాశం ఉందని భావిస్తున్నారు? అంటే మొన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సమీక్షా సమావేశంలో ఆ రోజు అధికారులు చెప్పిన విషయం ఏంటంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో కూడా ఏం పని చేయలేదు కనుక మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు 4 సీజన్స్ ఈరోజు వర్క్ చేయడానికి టైం పడుతుందని వాళ్ళు టైం అడగడం జరిగింది. ఎంత దౌర్భాగ్యం అంటే 5 ఏళ్లలో పనిచేసేటువంటి పనిని 10 ఏళ్లకు తీసుకొచ్చినటువంటి వైసీపీ పాలన ఎంత దరిద్రంగా ఉందో మనందరికీ కనబడుతుంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పోలవరం ప్రాజెక్టు ఏదైతే పూర్తయితే మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా అవుతుంది, అనేక లక్షల ఎకరాలకి సాగునీరు తాగునీరు అందిస్తాము అనే ఒక సంకల్పంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించి ఇక్కడ ఏదైతే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 72% పనులు జరిగితే 2019 నుంచి 2024 వరకు ఈ పోలవరం ప్రాజెక్టు అధపాతాళానికి వెళ్ళిపోయి ఈరోజు చీకటమయమైపోయిన పరిస్థితి. ఏదైతే పోలవరం నిర్వాసితులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు కూడా నిర్వీర్యం అయిపోయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి నుంచి ఈరోజు తప్పకుండా ఎన్డీఏ కూటమి మోదీ గారి సహాయ సహకారాలతో 2-3 సంవత్సరాల్లో తప్పకుండా పోలవరం ప్రాజెక్టుని నిర్మిస్తాం. అలాగే నిర్వాసితుల సమస్యను కూడా వెంటనే ఏదైతే వారి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా వెంటనే తీర్చే విధంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వరదలు వస్తున్నాయంటే ముంపు మండలాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి, గ్రామాలు ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు గత 7 ఏళ్లుగా కూడా వాళ్ళ సమస్యలు చూస్తూనే ఉన్నారు. ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి? అంటే రేపు ఎల్లుండ 2 రోజులు కూడా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులతో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. వారికి ముందస్తుగానే అక్కడ నుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు షిఫ్ట్ చేసి అక్కడ వారికి భోజన సదుపాయం కానీ అలాగే వారికి ఏదైనా ఆరోగ్యం క్షీణిస్తే డాక్టర్ సదుపాయం కానీ అలాగే వారు ఉండటానికి నివాసం కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు ఎలాగే వచ్చే సీజన్ వర్షాకాలం కాబట్టి వారిని ముందుగానే ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా మేము రేపు ఆర్డీఓ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు మేము అందరూ కూడా సమీక్ష నిర్వహించి దాన్ని నిర్వాసితులను అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తాం. మళ్ళీ సీజన్లకి వెంటనే ఏదైతే వారు కోరుకున్నటువంటి ప్యాకేజీ విషయంలో కానీ అలాగే వారు ఉండడానికి నివాసం ఉండడానికి ఇల్లు విషయంలో కానీ వీటన్నిటి కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి మళ్ళీ సీజన్కి ఇలాంటి వరదల ఏదైతే వస్తే ఇబ్బంది పడుకోకుండా మేమందరం కూడా ముందు జాగ్రత్త తీసుకుంటామండి. జనసేన అభిమానులందరూ కూడా చాలా సంతోషంలో ఉన్నారు 21 సీట్లు గెలిచినందుకు. అదే సమయంలో మీ పైన ఎంతో అభిమానాన్ని చూపించారు. కానీ మీరు మీ అధినేత బాటలో నడుస్తానంటూ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కార్ని తిరిగి ఇవ్వడం వెనుక ఒక రీజన్ ఏంటంటే ఏ బాటలో నడవు? అంటే ఈ 5 సంవత్సరాలు కూడా నాతో కలిసి ప్రయాణం చేశారండి. వాళ్ళ కష్టాలు తెలుసు, వాళ్ళ సుఖాలు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఈరోజు పనికి వెళ్లే పరిస్థితి. ఈరోజు 5 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేసి మా ఎమ్మెల్యే గారు నెగ్గారు. మా పోలవరం నుంచి మా జనసేన పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా మా తరఫున ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నాకు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. కానీ నేను వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని మీరు అలా పని చేయొద్దు, ఎందుకంటే నాపై మీరు జీవితాంతం మీ రుణం నేను తీర్చుకోలేను. ఎందుకంటే ఈరోజు మీ సహాయ సహకారాలతోనే మీ కృషితోటే ఈరోజు నేను ఎమ్మెల్యేగా నెగ్గాను. ఇలాంటి సంతోషాన్ని మీరందరూ ఎవరు కూడా పాడు చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా చిన్న వ్యక్తులండి కనుక మళ్ళీ వారికి నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ మళ్ళీ మీరే రిటర్న్ గిఫ్ట్గా తీసుకోమని వారికి నేను ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది బాధపడ్డారు, సార్ మేము మీకు గిఫ్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఇవ్వచ్చు. ఆ గిఫ్ట్ నాకు గెలిపించడమే నాకు పెద్ద గిఫ్ట్గా నేను భావిస్తున్నాను. అలాగే జనసేన పార్టీ నీతిగా నిజాయితీగా ఒక రాజకీయం చేస్తూ ఈరోజు ప్రజలందరికీ కూడా క్షేమంగా ఉండాలి, వారి సమస్యలు పరిష్కరించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నాలాంటి వ్యక్తుల్ని నిలబెట్టడం జరిగింది. కనుక మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండాలి కనుక వాళ్ళందరినీ బాధ పెట్టేటువంటి కార్యక్రమం మేము చేయబోం కూడా. మీ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనే ఒక నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకోండి. మీ పార్టీ అధినేత క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆయన మార్కు చూపిస్తూ ఉన్నారు అందరు ప్రజలకు మేలు చేసేటటువంటి విషయంలో. పోలవరంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక జనసేన ఎమ్మెల్యేగా మీరు ఎటువంటి మార్కును చూపించే ప్రయత్నం చేయబోతున్నారు? ఈరోజు పోలవరం నియోజకవర్గంలో గత 25 సంవత్సరాలు అయిందండి ఇక్కడ రోడ్లు పోసి. ఆ రోడ్లపై ప్రత్యేకమైన దృష్టి సారించాం.
తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే తాగునీరు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సత్యసాయిబాబా నీరుందో వారు ఉద్యోగస్తులు కూడా ఈ రోజు వరకు కూడా జీతాలు లేని పరిస్థితి. వారి కోసం మేము ప్రతిపక్షంలోనే అనేక యుద్ధాలు చేయడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం మీద. దీన్ని శాశ్వత పరిష్కారంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరికి నీరు అందించే, ఉచితంగా నీరు అందించే విధంగా ఈ నీటిని ప్రతి ఒక్క గ్రామానికి వెళ్లే విధంగా మేము చర్యలు చేపడుతున్నాం. అలాగే రోడ్లు కానీ మంచినీరు కానీ ఈరోజు పంచాయతీరాజ్ చూసుకున్నట్లయితే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీ రాజ్ని ప్రక్షాళన చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలం చేయాలి, సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మంచినీరు కానీ అలాగే వారికి ఏదైతే లబ్ధిదారుకి ఇల్లు విషయంలో ఇవన్నీ కూడా పంచాయతీ రాజ్లోకి వస్తాయి. 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం మన జేబులో ఉన్నటువంటి డబ్బులు కూడా దొంగతనం చేసి అతను వాడుకునేటువంటి పరిస్థితి, సర్పంచులకు తెలియకోకుండా 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ కూడా దోచేసుకున్నటువంటి అసమర్థత పాలన నుంచి మనం ఈరోజు బయటకు వచ్చాం. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి దగ్గర నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి మన పంచాయతీలను అభివృద్ధి చేసే విధంగా ఈరోజు కాన్సెన్సీలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు తర్వాత కొన్ని ప్లేన్ ఏరియాలు ఉన్నాయి. ఏదైతే కోయిలగూడెం ఉందో అక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్టల్కి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి ప్రతి మండల కేంద్రంలో ఏదైతే హాస్పిటల్లో ఆ గ్రామంలో మండలంలో ఉన్నటువంటి ఏజెన్సీ ముఖద్వారమైనటువంటి గ్రామాల్లో తప్పకుండా వైద్య సదుపాయం అందరికి అందుబాటులో ఉండాలనే విధంగా అక్కడ ఉన్న వైద్యాధికారులు కూడా సూచించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టును ఎన్డీఏ భాగస్వామ్యంతో పూర్తి చేస్తామని, అలాగే పోలవరం ఎమ్మెల్యేగా ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో తన బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తామని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అంటున్నారు. అలాగే ప్రజలు తనని గెలిపించడమే, జన సైనికులు తనని గెలుపుని ఒక బాధ్యతగా తీసుకుని వాళ్ళు గెలిపించడమే ఒక గొప్ప గిఫ్ట్ గా భావిస్తున్నాను. అందుకే ఒక పేదలు ఇచ్చినటువంటి గిఫ్ట్ ను వాళ్ళకే తిరిగి ఇచ్చానని, అదే సమయంలో తన మార్క్ ఇక్కడ పోలవరంలో చూపించే విధంగా ప్రజలకు రహదారి సౌకర్యాలతో పాటు తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని జనసేన అధినేత నడిచిన బాటలోనే తాను నడుస్తానని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరిష్ణ వ్యవస్థ మల్లికార్జున్, పోలవరం నుంచి.